బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బీఎస్పీ ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలను కలుపుకుని నిరసన ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, సీనియర్ దళిత నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు యావత్ బహుజనులను అవమానించడమేనన్నారు. అంబేద్కర్ అంటే అమిత్ షాకు వారి పార్టీకి ఎంత చిన్న చూపు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందన్నారు. కోట్లాది మంది భారతీయులు బానిస సంఖ్యలను తెంచి వారి బ్రతుకుల్లో వెలుగులు నింపి భూతల స్వర్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి తమ దేవుడు అంబేద్కర్ అని తెలిపారు. తమకు దేవుడి కంటే ఎక్కువైన అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ భానుమతి, మాల సంఘాల జేసీ అధ్యక్షులు లింగం శివకుమార్, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారపు అప్పారావు, బహుజన్ సమాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ కండవెల్లి లోవరాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, పిల్లి శివకుమార్, ఒల్లం రవి, బీవీఎఫ్ కన్వీనర్ బుల్లిరాజు, అంబేద్కర్ వాదులు పిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతేత ఆ విషయం కూడా తెలియని అమిత్ షా ఇమ్మీడియట్ గా రాజ్యాంగం మీద నమ్మకం లేదు అని తెలిసిపోయింది కాబట్టి నీకు చిగ్గు, చరము, రక్తం, చివు, నెత్తురు ఉంటే ఇమ్మీడియట్ గా నువ్వు రాజీనామా చేయాలి. అలాగే అది రాజీనామా చేస్తే బలవంతంగా రాజీనామా చేయించాలని ప్రధానమంత్రి కోరుతున్నాం. అంచేత ఈ రోజు నుంచి కూడా నిత్యము ఇదే కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతాయి. ఈ అమిత్ షా ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలి. అలాగే ఇతర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ ఎస్సీ సీట్ల మీద నెగ్గిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాగా పోస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి, లేదా రిజైన్ చేసి రావాలి. సిగ్గు ఉంటే నీకు అంబేద్కర్ పెట్టిన శిక్ష వల్లే నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి, అంబేద్కర్ని విమర్శించాడు కాబట్టి నువ్వు రా, మరి ఇమ్మీడియట్ గా రాకపోతే నేను కాల్ రాకొచ్చే రోజులు దగ్గరున్నాయని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. మాయావతి గారి పిలుపు మేరకు ఇవాళ కాకినాడ జిల్లాలోని మేము ఆందోళన చేయవలసింది. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒకటి తెలుసుకోవాలి, అంటే వీళ్ళు నటించడానికి అంబేద్కర్ కాళ్ళు పట్టుకుంటారా, లేకపోతే అంబేద్కర్ని వ్యాఖ్యలు చేయడానికి కాళ్ళు పట్టుకున్నారా అనేది మాత్రం పూర్తిగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే బీజేపీ పార్టీలో కూడా చాలా మంది అంబేద్కర్ వాదులు ఉన్నారు. మీరు ఇమ్మీడియట్లీగా అమిత్ షా తప్పు చేస్తున్నాడా, మా ఎవరు పార్టీ తప్పు చేస్తుందా, లేకపోతే నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నాడా అనేది జనాలకి తెలియదు. అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగం వాడుకుని వీళ్ళు అనేక రకాలుగా అంబేద్కర్ మీద చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద స్పందించలేదు. దేవుణ్ణి నమ్మకమంటున్నారు. నీ ఇష్టం వచ్చిన దేవుడు నువ్వు నమ్ముకుంటావు, నా ఇష్టం వచ్చిన దేవుడు నేను నమ్ముకుంటాను. నువ్వెవడవయ్యా చెప్పనాకే? మా అంబేద్కర్ దేశంలోనే మహా గొప్ప దేవుడు అనేది భారత రాజ్యాంగ నిర్మాత అయినా దేవుడు అని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇంద్రపాలెం అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఎంత పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే అతనికి రాజ్యాంగంపై గౌరవం లేదని, రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండే అర్హత లేదు. కాబట్టి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అంబేద్కర్ వాదులందరూ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాం. అదే విధంగా బీజేపీ పార్టీలో ఉన్న అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వారసులందరూ కూడా అమిత్ షా పై యాక్షన్ తీసుకోకపోతే పార్టీ నుంచి విడిచి బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు.